చినశంకరంపేట మండల కేంద్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మేజర్ గ్రామ పంచాయతీ అయిన చినశంకరంపేట సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఏమ దుర్గపతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని, కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలోని పలు వార్డులలో ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ నగేష్, సర్పంచ్ అభ్యర్థి దుర్గపతిలు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా దుర్గపతి బరిలో ఉన్నాడని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని, గ్రామ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు తీసుకుని గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతారన్నారు. గ్రామంలో నిరుద్యోగ యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తామని, గ్రామంలోనే ఉంటూ గ్రామస్తులతో మమేకమై గ్రామ అభివృద్ధిలో ముందుంటామని తెలిపారు. చినశంకరంపేట గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు. నా మీద నమ్మకంతో అందరూ నన్ను ఉత్సాహపరిచి, అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి నా మీద నమ్మకంతో ముందుకు సాగిస్తూ, అందరూ అండదండలతోటి నేను గ్రామాభివృద్ధితో సహకారంతో, అందరు పెద్దలందరి సహకారంతో నేను ముందుకు పోయి గ్రామాభివృద్ధిని తోడ్పరుస్తానని అందరూ నా మీద నమ్మకంతో ముందుకు సాగించినందుకు అందరూ ధన్యవాదాలు. అందరూ కలిపి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినందుకు వాళ్ళను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు పోతానని వాళ్ళ అండదండాలతో అందరూ నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి అందరూ వారిని మెజారిటీతో గెలిపిస్తారని నేను యొక్క మనవి. అందరికి పాదాభివందనాలు. అందరూ కలిపి పార్టీలకు అతీతంగా నన్ను గ్రామాభివృద్ధి తోడ్పరుస్తానని, అందరు సహకారంతో ముందుకు సాగిస్తానని గెలిపిస్తే అందరి సహకారంతో నేను చినశంకరంపేట గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని నా యొక్క మనవి. గ్రామ అభివృద్ధి కోసం మన గ్రామ ప్రజలు అందరూ కలిసి ఏమ దుర్గాపతిని మీరు సర్పంచ్ అభ్యర్థి ఉంటే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ప్రతి గ్రామం నుండి బాగిర్తిపల్లి కానీ, కుర్మాపల్లి కానీ అందరూ గ్రామ ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు దుర్గాపతి మీరుంటే మంచికి చెడుకు ఉద్యోగాలు కానీ, ఇండస్ట్రీలో డెవలప్మెంట్ కానీ మీరుంటే బాగుంటుందని అందరూ దుర్గాపతిని అభ్యర్థిగా నిలబెట్టి అలా అమూల్యమైన ఓటు వేసి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మా యొక్క మనవి. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఎక్కడ ఉన్నా నేను సమస్య తీరుస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు కానీ, ఇండస్ట్రీలో కానీ, అదే విధంగా వీధి దీపాలు కానీ, మోరి కాలువలు కానీ, నీటి సమస్య కానీ ఏది ఉన్నా మీ అందరికీ నేను ఉంటానని, ఎల్లవేళలా మీ తోడు ఉంటానని ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క మనవి. అదేవిధంగా విద్యాపరంగా కానీ ఎలాంటి నిరుపేద పిల్లలున్నా వాళ్లకు నా తోడు ఉంటుందని, వాళ్లకు ఎల్లవేళలా సహాయపడతానని, ఎలాంటి అహంకారం లేకుండా ఎలాంటి ఎక్కడ సమస్య వస్తే అక్కడ నేను ఉంటానని, మీ బిడ్డగా నేనే ఉండి ముందుకు వస్తానని చెప్పడం జరిగింది.